पिछले वीडियो में मैंने 7वें आश्चर्य ताजमहल और आगरा फोर्ट का पूरा भ्रमण किया था। यदि आपने वीडियो नहीं देखा है तो आई कार्ड्स और डिस्क्रिप्शन में एक लिंक दिया गया है, इसलिए इसे देखना ना भूले। ముందు వీడియోలో ఆగ్రాలో సెవెంత్ వండర్ అయిన తాజ్మహల్ అలాగే ఆగ్రా ఫోర్ట్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాను. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూడకపోతే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి మిస్ అవ్వకుండా చూసేయండి. ప్రెజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ప్రెజెంట్ నేను ఆగ్రాలో అయితే ఉన్నాను. ఇప్పుడైతే నేను ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాను. టోటల్గా 210 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నాను యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద. ఈరోజు డేట్ వచ్చేసి May 8, అంటే నా ట్రిప్లో డే 6 ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే 8:30కి నేను తాజ్మహల్కి అయితే వెళ్ళాను. 9:30కి తాజ్మహల్ 1 అవర్లో కంప్లీట్ చేసేసి 10:30కి ఆగ్రా ఫోర్ట్ అయితే రీచ్ అయ్యాను. 11:40కి ఆగ్రా ఫోర్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యేసరికి టైం 1 అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టాప్లో, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఢిల్లీ 217 కిలోమీటర్స్, అలాగే రైట్ సైడ్ వెళ్తే కాన్పూర్ 278 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. లంచ్ వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ దగ్గరలో వెజ్ బిర్యానీ అయితే 300 రూపీస్కి తిన్నాను. 300 రూపీస్కి అయితే బాగానే ఉంది. అయోధ్యలో తప్ప ఫుడ్కి అయితే ఇబ్బంది అయిపోయింది చాలా. సో ప్రెజెంట్ అయితే ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ 3 డేస్ అయితే ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. ఆగ్రా టు ఢిల్లీ యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే 170 కిలోమీటర్స్ టోటల్గా ఉంటుంది. ఇది ఢిల్లీ దాకా ఉండదు. సో ఆగ్రా టు గ్రేటర్ నోయిడా వరకే ఉంటుంది 168 కిలోమీటర్స్. సో ఇప్పుడే నేను ప్రెజెంట్ యమునా ఎక్స్ప్రెస్ హైవే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇది నేషనల్ హైవే 2 NH2 కింద అయితే వస్తుంది. సౌత్ ఎండ్లో కుబేర్పూర్లో అయితే స్టార్ట్ అవుతుంది ఎక్స్ప్రెస్ వే ఆగ్రాలో. అలాగే నార్త్ ఎండ్లో పారీ చౌక్ దగ్గర అయితే ఎండ్ అవబోతుంది ఎక్స్ప్రెస్ వే గ్రేటర్ నోయిడా దగ్గర. సో ఆగ్రా టు గ్రేటర్ నోయిడా 170 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే గ్రేటర్ నోయిడా టు నోయిడా 20 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే నోయిడా దగ్గర నుంచి నేను తీసుకున్న రూమ్ దగ్గరికి ఒక 20 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో టోటల్గా 210 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఇప్పుడే నేను టోల్ ప్లాజాకి అయితే రీచ్ అయిపోయాను. చూడాలి 170 కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ చేస్తారో. సో ఇప్పుడే నేను టోల్ అయితే పే చేశాను. 205 రూపీస్ అయితే పడింది. సో 170 కిలోమీటర్స్కి 205 రూపీస్ అయితే పడింది. అంటే 1 రూపీ 10 పైస్ దగ్గర అయితే పడింది. 170 కిలోమీటర్స్కి 205 రూపీస్ అంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. సో పెట్రోల్కి టోల్కి పే చేసేసరికి డబల్ బడ్జెట్ అయిపోతుంది. సో కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు ఇంత కాస్ట్ అంటే. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చేసి 6 లేన్, అలాగే 13 సర్వీస్ రోడ్స్ అయితే మధ్యలో ఉంటాయి. సో ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డీవియేషన్స్ ఉండవు. సో ఎవ్వరు కూడా మనకు అడ్డొచ్చేస్తారనే టెన్షన్ అయితే ఉండదు. బ్రేక్ మీద కాలే పెట్టక్కర్లేదు. కార్స్ వాళ్ళు ఈజీగా 120 స్పీడ్లో అయితే వెళ్తారు. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ అయితే కొంచెం వైబ్రేషన్ వస్తున్నాయి. బహుశా కాంక్రీట్ రోడ్ అవ్వడం వల్లేమో కానీ. సో మన ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో రోడ్స్ చూసుకుంటే, విశాఖపట్నంలో రోడ్స్ అయితే చాలా సాఫ్ట్ ఉంటాయి. మన బైక్ మీద వైబ్రేషనే ఉండదు వెళ్తున్నప్పుడు. కానీ ఇక్కడ మాత్రం ఏంటో చాలా వైబ్రేషన్ అయితే వస్తుంది రోడ్ మీద వెళ్తుంటే. ఈ మొత్తం 6 డేస్ నేను ఎంత కిలోమీటర్స్ డ్రైవ్ చేశానో ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. డే 1 450 కిలోమీటర్స్, డే 2 340, డే 3 520, డే 4 30, డే 5 480. సో టోటల్గా 1830 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో ఈరోజు 220 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయబోతున్నాను. సో మొత్తం కలిపి ఒక 2050 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఈ 6 డేస్ నేను 2050 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా సరే బైక్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం పెట్టలేదు. అలాగే బైక్ మెకానిక్ షాప్కి కూడా నేను తీసుకెళ్ళలేదు, సర్వీసింగ్ కూడా చేయించలేదు. మొత్తం ఈ 2050 కిలోమీటర్స్లో నేను యావరేజ్గా 80 స్పీడ్లో అయితే వెళ్ళాను. 80 స్పీడ్ దాటలేదు. సో ఎవ్రీ లీటర్ నాకు 50 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇచ్చింది. సో BS6 వెహికల్ ఇది. సో కొత్త బైక్ కాబట్టి ఎటువంటి సమస్యలు అయితే లేవు ప్రజెంట్ అయితే. బట్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అయితే వాటర్ సర్వీసింగ్, అలాగే చైన్కి ఆయిల్ కూడా వేయించాలి. ఎక్స్ప్రెస్ వేకి రాకముందే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ కూడా చెక్ చేయించాను. ఎటువంటి ప్యాచెస్ కూడా పడలేదు. అలాగే ఫ్రంట్ టైర్ అయితే కొత్తదే, బట్ బ్యాక్ టైర్ మాత్రం 1000 కిలోమీటర్స్ తర్వాత అయితే చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడే నేను ఎక్స్ప్రెస్ వే అయితే ఎగ్జిట్ అయిపోయాను. ప్రెజెంట్ నేను గ్రేటర్ నోయిడాకి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా 40 కిలోమీటర్స్ అయితే ఉంది నేను ఇంకా రూమ్కి రీచ్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఢిల్లీలో ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నానో చెప్తాను చూడండి. ఇండియా గేట్, లోటస్ టెంపుల్, అక్షర్ధమ్ టెంపుల్, ఉమయన్స్ టాంబ్, రెడ్ ఫోర్ట్, గురుద్వారా సాహిబ్ టెంపుల్, అలాగే జంతర్ మంతర్, నేషనల్ మ్యూజియం, కుతుబ్ మినార్. సో టోటల్గా ఈ 9 ప్లేసెస్ అయితే నేను విజిట్ చేయబోతున్నాను ఢిల్లీలో. అండ్ ఇవి కూడా 9 ప్లేసెస్ 2 డేస్లో అయితే కంప్లీట్ చేయబోతున్నాను. సో ప్రెజెంట్ అయితే నేను నోయిడాలోకి అయితే రీచ్ అయిపోయాను. చూడండి ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. సో ఫస్ట్ టైం నేను ఢిల్లీ రావడం. సో హైదరాబాద్కి డబల్ ఉంది ఆ ట్రాఫిక్ అయితే. ఢిల్లీలో 9 ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత 2 డేస్లో థర్డ్ డే అయితే నేను పూర్తిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే తుంగనాథ్ మందిర్ ట్రెక్కింగ్ 5 కిలోమీటర్స్ చేయాలి. అలాగే కేదార్నాథ్ 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. అలాగే మనాలి, లదాఖ్, కన్యాకుమారి దాకా నేను బాగా ఎక్కువ ట్రావెల్ చేయాలి కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 1 డే అయితే పూర్తిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను. సో 2050 కిలోమీటర్స్ కూడా డ్రైవ్ చేశాను లాస్ట్ 6 డేస్లో. ఆ రెస్ట్ ఇచ్చిన రోజే బైక్ అయితే వాటర్ సర్వీసింగ్ చేయించాలి. అలాగే చిన్న చిన్న రిపేర్స్ కూడా చేయించేయాలి. యాక్చువల్లీ ఈరోజు డే 6 నా ట్రిప్లో. సో 3 డేస్ తర్వాత అయితే డే 10న నేనైతే ఢిల్లీ టు హరిద్వార్ అయితే స్టార్ట్ అవుతాను.
సో అందుకే ఈ 3 డేస్ కూడా నేను రూమ్స్ బడ్జెట్ లెవెల్ అయితే తీసుకున్నాను. 350 రూపీస్ దగ్గర చార్లీస్ హాస్టల్ అని రతన్లాల్ మార్కెట్ దగ్గర పహర్గంజ్ ఏరియాలో. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి ఒక 500 మీటర్స్ దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నాను. యాక్చువల్లీ రూమ్ అయితే కాదు, డార్మెటరీ రూమ్ అయితే తీసుకున్నాను. అందుకే అంత తక్కువ రేట్లో దొరికింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, చాలా దారుణంగా అయితే ఉంది ట్రాఫిక్. ముఖ్యంగా సౌత్ నుంచి ఎవరైతే ఢిల్లీ వస్తారో వాళ్ళకైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను చూడండి. సో మీకు ఢిల్లీలో 200కి 300కి 400కి 500 లోపు రూమ్స్ దొరుకుతాయి అని అంటే అది ఎక్కడ దొరుకుతాయి అంటే ఖచ్చితంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే మీకు దొరుకుతాయి. ఢిల్లీలో ద డార్కెస్ట్ ఏరియాస్ మొత్తం ఈ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్కి ఎదురుగా ఈ పహర్గంజ్ ఏరియా, అలాగే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గరిస్తన్ బ్యాస్టియన్ రోడ్, జీబీ రోడ్, స్మగ్లింగ్, కిడ్నాపింగ్, డ్రగ్స్కి అడ్డా ఈ ఏరియాస్. సో పోలీస్ కూడా ఎవరు ఎంటర్ అవ్వాలంటే చూసుకోండి, ఏరియాస్ అంత డేంజరస్. నేనైతే ముందు నుంచి ఇవన్నీ తెలుసుకొని అవేర్నెస్ తెచ్చుకున్నాను, అలాగే ఐడియా కూడా ఉంది నాకు. సో అందుకని నేను వేరే ఆప్షన్ లేక రూమ్ అయితే తీసుకున్నాను. సో ముఖ్యంగా ఎవరైతే సౌత్ నుంచి వస్తారో వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైల్వే స్టేషన్ దగ్గర తక్కువ రేటుకి వస్తాను కదా రూమ్స్ మాత్రం తీసుకున్నారో మీరు బలైపోయినట్టే. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఢిల్లీలో అక్షర్ధమ్ టెంపుల్ ఇది. సో మోస్ట్ ఫేమస్. సో రేపు కానీ ఎల్లుండి కానీ విజిట్ చేయబోతున్నాను ఢిల్లీలో. అండ్ సో దయచేసి మాత్రం మీరు ఒకసారి ఇక్కడ రూమ్ తీసుకునేటప్పుడు చాలా వరకు ఆలోచించండి. తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయితే అవ్వద్దు. సో ముఖ్యంగా అయితే కపుల్స్కి, ఈవెన్ బ్యాచిలర్స్కి కూడా. సో అందుకే ఢిల్లీలో రూమ్స్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీ రీచ్ అయిపోయాను. ప్రాబ్లం ఏంటంటే గోప్రోలో ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వీడియోస్ కూడా ఎక్కువ తీయలేకపోతున్నాను. సో గోప్రోతో ఇచ్చిన బ్యాటరీ కాకుండా నేను 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా అయితే కొన్నాను. సో మొత్తం ఆ 3 బ్యాటరీస్లో మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో అందుకే ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం ఢిల్లీలో ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది. సో మొత్తం 9 ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాను. సో అందుకే నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ నేను తీసుకున్న హోటల్ రూమ్కి అయితే దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాను. సో ట్రాఫిక్ వల్ల అయితే చాలా లేట్ అయిపోయింది, నైట్ 8 అయిపోయింది ఇప్పుడు రీచ్ అయ్యేసరికి.